డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రౌండ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. స్టూడెంట్స్ అందరూ కూడా మరి సర్టిఫికెట్, డాక్యుమెంట్స్, అదేవిధంగా మరి పేమెంటు మరియు ఫ్లో టు ఫ్రీజ్ అని పెట్టుకుంటారు. కానీ ఐఐటీస్లో మరి టాపర్స్ జాయిన్ అయిన మరి ఐఐటీస్ ఏందో ఒకసారి చూద్దాం. ఆల్ ఇండియా టాపర్స్ మరి ఎంత ర్యాంక్ వస్తే మరి ఐఐటి మిగతా ఈ టాప్ 10 ఐఐటీస్లో కానీ మరి సిఎస్సి కానీ ఈసీ కానీ ఎంతెంత స్కోర్కి మరి జాయిన్ అయ్యారో చూద్దాం. ఇది 2027 స్టూడెంట్స్ జేఈ ఎవరైనా రాస్తారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషనల్ వీడియో. మరి ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపర్స్ జాయిన్ అయిన ఓపెన్లో మనం టాపర్స్ జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లు చూసినట్టయితే ఇక్కడ మరి బాంబేకి మొట్టమొదటి వెళ్ళారమ్మా 65, లాస్ట్ ఇయర్ 63 అట్టుకుంటా, మరి 63. ఢిల్లీ 123తో కట్ అయిపోయింది. మెడ్రాస్ 149, మరి ఢిల్లీ 211 కంప్యూటర్ సైన్స్ వచ్చింది. సిఎస్సి అమ్మాయిలకి డ్యూయల్ డిగ్రీ వచ్చింది 226, కాన్పూర్ 270, 320. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి 300 ఓపెన్లో ఒక 500 వరకు మంచి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉందమ్మా. చూడండి ఇక్కడ సిఎస్సి ఖరగ్పూర్ 500, 539, ఢిల్లీ హైదరాబాద్ 647. ఇక్కడ స్టూడెంట్స్కి మంచి మంచి బ్రాంచ్లు అయితే వస్తాయి. ఒక 500, 1000 జనరల్లో ఒక 1000 వేసుకోండి. మరి హైదరాబాద్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఖరగ్పూర్ 1026. ఈ విధంగా స్టూడెంట్స్కి బ్రాంచెస్ అయితే ఎలక్ట్రికల్ 1000 తర్వాత ఎలక్ట్రికల్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ కాన్పూర్ కానీ, బాంబే బిఎస్ మ్యాథమెటిక్స్ ఉంది. ఇవన్నీ స్టూడెంట్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఢిల్లీ 805. 1000 వరకు మంచిగా వస్తుంది. ఒక 1500 తర్వాత కొంచెం మరి డోన్ ఉండే బ్రాంచెస్ వస్తాయి. మరి 1000 వరకు అందరు కూడా కంప్యూటర్ సైన్స్ కానీ, 500 అయితే టాప్ 5 ఐఐటీస్లో బాంబే కానీ, మెడ్రాస్, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్ ఇలా వచ్చేస్తాయి. బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1600 ఫీమేల్. ఈ విధంగా హైదరాబాద్ ఎలక్ట్రికల్ 17,400. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం అయితే జరిగింది ఓపెన్ స్టూడెంట్స్. మరి జేఈ 2027 స్టూడెంట్స్ ఇప్పుడు నుంచి మీరు పునాది వేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం జేఈ ఎవరైనా 2027 అంటే ఇప్పుడు మైండ్లో పెట్టుకుని ఆ విధంగా మీరు ప్రిపరేషన్ సాగిస్తే మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాలు ఏంటంటే నైట్ రావు, గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ రాత్రికే నేను చదివేసి మరి ఐఐటీలో సీట్ కొట్టాలంటే అది ఒక భ్రమ లాంటిది. ఇప్పుడు నుంచే మీరు పునాది వేసుకుంటే మీ యొక్క పిల్లలు కానీ ఇప్పుడు నుంచి ఆ విధంగా ప్రిపేర్ అయితే మంచిది. చూడండి బాంబే కానీ ఢిల్లీ కానీ ఏ విధంగా స్టూడెంట్స్ అందరికీ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ చూస్తే మరి బాంబేలో 20 వచ్చింది. ఈడబ్ల్యూఎస్, సిఎస్సి, మెడ్రాస్, ఢిల్లీ చేరారు, కాన్పూర్, ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ 5 years, ఖరగ్పూర్ చేరారు, ఢిల్లీ రూర్కీ చేరారు. ఈ విధంగా మెడ్రాసు సివిల్ 100 అయితే 101, 105, 120. ఇది బాంబే వరకు కూడా ఒక 200 వరకు ఈడబ్ల్యూఎస్లు అంటే ఒక 200 వరకు మంచి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉందమ్మా. మరి ఓబీసీలో అయితే జనరల్ అయితే ఒక 1000, ఇక్కడైతే 200కే అయిపోతాయి. చూడండి ఇక్కడ 1000 గౌహతి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 200, మరి ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ విఎల్ఐసి 275, మెడ్రాస్ 200, ఒక 300 వేసుకోండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్. ఇక మిగతా 23 ఐఐటీలో మనకి టైర్ 2, టైర్ 3 ఐఐటీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 300 ఈడబ్ల్యూఎస్కి మంచి బ్రాంచెస్ వస్తాయి, నో ప్రాబ్లం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గౌహతి ఎలక్ట్రికల్ 366, 300, 400 ఓకే. ఎలక్ట్రికల్ కూడా వస్తుంది ఖరగ్పూర్ 400 వరకు. 400 దాటితే ఇక టైర్ 3 అందుకుంటుంది. ఇక్కడ చూసుకోండి మరి స్టూడెంట్స్ ఇప్పుడు నుంచి మీ యొక్క పిల్లలు ఈ విధంగా ప్రిపరేషన్ అయితే ఈ ర్యాంకులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నైట్ ప్రిపరేషన్ అయ్యి 2-3 రోజుల్లో జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్ ఉందంగా ప్రిపేర్ అయితే ఇలాంటి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. అదేవిధంగా ఓబీసీ ఎన్ఎస్ఎల్ స్టూడెంట్స్ కూడా చూసినట్టయితే బాంబే 60, 94, 160 ఆల్ ఇండియా. ఇక్కడ 60 వచ్చింది ఓబీసీలో. కాన్పూర్ 150, 155, కాన్పూర్ సిఎస్సి, ఢిల్లీ మ్యాథమెటిక్స్ 247, బాంబే ఎలక్ట్రికల్ 279కి అయిపోయింది. 279, 500. ఇక్కడ కూడా ఒక 500 లాగా 400, 500 ఓబీసీ ఎన్ఎస్ఎల్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఈడబ్ల్యూఎస్ 400 అంటే ఇక్కడ 500 దాకా. చూడండి ఇక్కడ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సిఎస్సి, ఐఐటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 563. ఈ విధంగా డేటా అయితే స్టూడెంట్స్కి వచ్చింది. మెడ్రాస్ వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఒక 500, 600 వరకు ఇక్కడ కొద్దిగా మంచి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. టాపర్స్ అందరూ కూడా బాంబే, మెడ్రాస్, ఢిల్లీ మరి ఈ విధంగా స్టూడెంట్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇది బెంగళూరు ఐఏఎస్సి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్
546 వచ్చింది బాంబే. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కొంతమంది స్టూడెంట్స్కి అవగాహన లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది బాంబే తర్వాత పెట్టుకునే అవకాశం ఉంది ఐఏఎస్సి బెంగళూరుని. ఇకపోతే మరి ఎస్సీ స్టూడెంట్స్ 33 పెట్టుకుంటామ్మా. 33 బాంబే సిఎస్సి స్టూడెంట్స్ 33, మెడ్రాస్ 55. లాస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ 43 మన మెంటర్షిప్లో చేరిన లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 43. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్లో సిఎస్సి ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టుంది. ఇప్పుడైతే 55కి పెరిగింది, కట్ ఆఫ్ పెరిగింది. ఆల్మోస్ట్ 57 కాన్పూర్, 86 బాంబే, 95 111 ఢిల్లీ. తర్వాత ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. రూర్కి 166, అంటే 200 300. ఎస్సీకి కూడా ఒక 200 300 వరకు మంచిగా అవకాశాలు. మ్యాథమెటిక్స్ 245, ఐఏఎస్సి బెంగళూరు మ్యాథమెటిక్స్ 272 వరకు వచ్చింది. 300 500, 400 ఖరగ్పూర్ కాన్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. తర్వాత 456, 487 కాన్పూర్, 500 ఢిల్లీ కాన్పూర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి మంచి ఒక 500 లోపు. తర్వాత మీకు ఖరగ్పూర్, కాన్పూర్, మెడ్రాస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. బాంబే, మెడ్రాస్, ఖరగ్పూర్, మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 567కి వచ్చేసింది ఇది. తర్వాత కంప్యూటేషనల్ ఇంజనీరింగ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ వీడియో ఒక మోటివేషనల్ వీడియోగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఒక అనాలిసిస్ ప్రకారం రౌండ్ 1 మీకు ఐఐటీస్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ కూడా త్వరలో నేను చెప్తాను. మరి ఆ 360కి ఎన్ని మార్క్స్ వస్తే మీకు కేటగిరీ వైజ్గా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందో కూడా ఇన్ డీటెయిల్గా చేయటం అయితే జరుగుతుంది. జేఈ 2027కి ఇప్పుడు నుంచి పునాది బాటలు అయితే వేసుకోండి ప్రతి ఒక్కరు. ఇక బాంబేలో ఎస్టీ స్టూడెంట్స్ 16. ఇక్కడ అంతా 100 లోపు అయిపోతాయి ఆల్మోస్ట్ ఆల్. 16 22 బాంబే ఫీమేల్కి, సిఎస్సి మెడ్రాస్ సిఎస్సి 27, ఢిల్లీ 37, కాన్పూర్ 43, 49 మెడ్రాస్ సిఎస్సి అన్ని 59. ఒక 100 200కి అయిపోతాయి. హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్, బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 90, 91, 93, 90, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 101. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే దాదాపు చూడండి ఇక్కడ 100కి అయిపోయినాయి. ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 100 టాప్ 100లోనే వీళ్ళందరూ తీసుకుంటే ఇక మనకి టైర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా టైర్ 2 కాన్పూర్, ఇవన్నీ మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 220 200 వరకు ఓకే. మంచి ఎలక్ట్రికల్ కానీ, సిఎస్సి కానీ, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అనాలిసిస్ అయితే. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నుంచి జేఈ 2027కి ఇప్పుడు నుంచి మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఇప్పుడు నుంచి ఒక అవగాహనకి వస్తే మీకు డెఫినెట్గా జేఈ 2027 ఐఐటీస్లో కానీ ఎన్ఐటి టాప్ అని మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.